అనగనగా ఒక ఊర్లో రెండిళ్ళున్నాయి. ఒక ఇంట్లో ఒక తాతగారు ఉంటారు. ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారు. తాతగారికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. బాగా పెంచుతూ ఉంటారు. అయితే తాతగారు ఆ మొక్కలకి పెద్దగా ఏం చెయ్యరు. రోజు కొన్ని నీళ్లు పోసి వదిలేస్తూ ఉంటారు. ఈ పక్కన ఫ్యామిలీ మాత్రం ఆ మొక్కలకి అన్నీ చేస్తారు. పాదులు చేయడం, నీళ్లు పోయడం, ఎరువులు వేయడం అన్నీ చేస్తారు. ఒకరోజు ఒక పెద్ద వాన పడుతుంది. ఆ వానకి తాతగారు మొక్కలు బాగానే ఉంటాయి, కానీ ఈ ఫ్యామిలీలో వాళ్ళు పెట్టిన మొక్కలు అన్నీ పడిపోతాయి. ఆ ఇంట్లో అతనికి ఏమీ అర్థం కాదు. నేను ఇంత చేస్తున్నాను కదా, నా మొక్కలు ఏంటి ఇట్లా పడిపోయినాయి? తాతగారు పెద్దగా ఏమీ చేయరు, వాళ్ళ మొక్కలేంటి బాగానే ఉన్నాయి అనుకుంటాడు. వెళ్ళి తాతగారిని అడుగుతారు. అప్పుడు ఆ తాతగారు అంటారు, అవును, నువ్వు మొక్కలకి ప్రతీదీ చేస్తున్నావు, దానికి కావాల్సినవన్నీ అది వెతుక్కోకుండానే తెచ్చి పెడుతున్నావు. సో దానికి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోతోంది. కానీ నేను నీళ్లు మాత్రమే పోస్తున్నాను, దానికి అది సరిపోక దానికి కావాల్సినవన్నీ వేళ్ళని లోపలికి పోనిచ్చి స్ట్రాంగ్గా తయారైనవి, అందుకే నా మొక్కలు నిలబడ్డాయి, నీ మొక్కలు పడిపోయినాయి అంటారు. అలాగే మనం మన పిల్లలకు కూడా అన్నీ తెచ్చి పెడుతున్నాం. వాళ్ళని బలంగా చేస్తున్నామా, బలహీనుల్ని చేస్తున్నామా? చిన్న సమస్యకే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సూసైడ్ దాకా కూడా వెళ్ళిపోతున్నారు. మనం మన పిల్లల్ని బలంగా చేద్దాం, బలహీనులుగా వద్దు.